పర్ఫార్మెన్స్ ఎంత హాలీవుడ్ రేంజ్ లో ఉంది సినిమా. నిజంగా ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ కల్కి 2898 AD, స్టారింగ్ బై ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక, కమల్ హాసన్ ఇన్ ద లీడ్ రోల్స్ అండ్ డైరెక్టెడ్ బై నాగశ్విన్. అండ్ ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నిజంగా నాకైతే చాలా నచ్చింది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, కాంప్లెక్స్ లో ఉన్న ల్యాబ్ నుండి తప్పించుకున్న సమ్ ఐటీ అనే అమ్మాయి మీద ఒక 5 స్టార్ బౌంటీని అయితే పెడతారు. మరి ఎప్పటి నుండో కాంప్లెక్స్ కి వెళ్లాలనుకుంటున్న భైరవ ఈ సమ్ ఐటీ అనే క్యారెక్టర్ ని అప్పగించి కాంప్లెక్స్ కి వెళ్దాం అనుకుంటాడు. మరి ఈ ప్రాసెస్ లో అసలు ఏం జరిగింది అండ్ తర్వాత ఏమైంది అనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మనకు క్లోజ్ టు 3 hours రన్ టైం అయితే ఉంటది. అండ్ ముందుగా మనం మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో మైనస్ పాయింట్స్ అంత పెద్దగా ఏం లేవు గానీ మూవీలో కొన్ని అన్వాంటెడ్ సీన్స్ పెట్టారేమో అనిపించింది. అండ్ స్క్రీన్ ప్లే కూడా కొద్దిగా స్లోగా వెళ్తుంది. అండ్ నాకు కొద్దిగా ఈ 2 points కొంచెం మైనస్ పాయింట్స్ లాగా అనిపించాయి. ఇంకా మిగిలిన మూవీ మొత్తం చాలా బాగుంటుంది. అసలు మూవీ స్టార్టింగ్ నుండి ఆ సెటప్ అంతా కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అండ్ మనకి మూవీ స్టార్టింగ్ మహాభారతంలో ఉన్న సీన్స్ తో స్టార్ట్ చేస్తారు. లిటరల్లీ నాకైతే స్టార్టింగ్ 5 minutes చాలా హైలైట్ గా అనిపించింది. అండ్ తర్వాత ప్రొసీడింగ్స్ కూడా మంచిగా ఆ వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్స్ ని ఇంట్రడక్షన్ చేయడం, ఇవన్నీ కూడా స్లోగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ ఈ మూవీలో మనకి చాలా క్యామియోస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఎక్కువ మంది క్యామియోస్ అయితే కనిపిస్తారు. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఆ ఫైటింగ్ సీన్స్ ఇంకా అందులో వచ్చే కామెడీని చాలా బాగా సెటప్ చేసుకున్నారు. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ కూడా మనకి బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో మనకి భైరవ ఇంకా అశ్వత్థామ యొక్క యాక్షన్ బ్లాక్ అయితే ఉంటది. అదైతే చాలా బాగుంది. అండ్ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు మూవీ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ దగ్గర బుజ్జి రోబోలా ట్రాన్స్ఫార్మ్ అవడం అండ్ అశ్వత్థామతో ఫైట్ చేయడం, ఈ సీన్స్ అన్ని కూడా మనకి మంచిగా డిజైన్ చేసుకున్నారు. లిటరల్లీ మనకి ప్రీ క్లైమాక్స్ దగ్గర వచ్చే కొన్ని సీన్స్ అయితే వావ్ అనేలా ఉంటాయి. అండ్ నేనైతే షాక్ అయ్యాను కూడా. ఇంకా క్లైమాక్స్ అయితే ఆ ట్విస్ట్ నైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అరాచకం అసలు. ఓవరాల్ మూవీ ఒకలా ఉంటే అండ్ క్లైమాక్స్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. అండ్ మనకి ఈ మూవీలో చూపించే ప్రతి సీన్ కూడా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఎక్కడా కూడా రొటీన్ గా ఉన్నట్టయితే అనిపించదు. అండ్ టాలీవుడ్ నుండి ఇలాంటి మూవీ మనం ఎప్పుడు కూడా చూడలేదు. ఇంకా ఆ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లోర్ చేసే ప్రాసెస్ లో 100% సక్సెస్ అయ్యారు. అండ్ మనకి ప్రతి క్యారెక్టర్ కి కూడా మంచి స్కోప్ అనేది అయితే ఉంది. బట్ దిశ పటాని గారి క్యారెక్టర్ కి కరెక్ట్ ఎండింగ్ ఇవ్వలేదేమో అనిపించింది. అండ్ క్లైమాక్స్ లో మనకి పేర్లు పడిపోతున్నాయి కదా అని వెళ్ళకండి. బికాస్ లాస్ట్ లో మనకి కమల్ హాసన్ గారిది ఒక సీన్ అయితే ఉంటది. అది మాత్రం వేరే లెవెల్ అసలు. ఇంకా కల్కి సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూ అవుతుందని మూవీ లాస్ట్ లో మనకి రివీల్ చేస్తారు. అండ్ నేనైతే నెక్స్ట్ వచ్చే పార్ట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. అండ్ ఇందులో మనకి యాక్షన్ బ్లాక్స్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ప్రతి యాక్షన్ సీన్స్ ని కూడా మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ప్రభాస్ యొక్క క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ప్రభాస్ తో ఉన్న కామెడీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. లుక్స్ పరంగా కూడా మంచిగా అనిపించింది. అండ్ దీపిక గారు కూడా ఈ మూవీలో తనకిచ్చిన స్కోప్ లో తాను బాగానే చేశారు. అండ్ అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ రోల్ లో ఇరగదీశారు. నిజంగా అతని క్యారెక్టర్ కూడా బాగా రాసుకున్నారు. అండ్ కమల్ హాసన్ గారి పోర్షన్ మనకి ఫస్ట్ హాఫ్ లో ఒక 5 minutes ఉంటది. అండ్ తర్వాత క్లైమాక్స్ లో వచ్చి ఒక హైప్ ని క్రియేట్ చేసి వెళ్ళిపోతారు. బట్ కమల్ హాసన్ గారి మేక్ ఓవర్ గానీ ఆ క్రూయల్నెస్ గానీ చాలా బాగున్నాయి. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దర్ రోల్స్. మ్యూజిక్ బై సంతోష్ నారాయణన్. ఈ మూవీలో సాంగ్స్ అన్ని పర్లేదు, బట్ నాకు కల్కి థీమ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇంకా ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే పర్లేదు, వాచ్ చేయొచ్చు. అండ్ కన్ఫర్మ్ ఈ మూవీ థియేటర్ లో చూసేంత వర్తియా అంటే నేనైతే అవుననే చెప్తాను. ఎందుకంటే ఇలాంటి మూవీస్ మన టాలీవుడ్ నుండి చాలా రేర్. అందులో ఉన్న విజువల్స్ కూడా మనం కన్ఫర్మ్ గా థియేటర్ లో చూడాల్సిందే. సో యువర్ టికెట్ విల్ బి 100% వర్తి. ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 4 out of 5. మూవీలో కొన్ని చిన్న ఫ్లాస్ అయితే ఉన్నాయి, బట్ అవి మేజర్ గా ఏం ఇంపాక్ట్ చూపించవు. కాబట్టి త్రూ అవుట్ ద మూవీ మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.